Hi friends, welcome to HCS Tutorial. In this video we are discussing about second shifting theorem of Laplace transformation. Friends, ఎవరైనా ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ని మిస్ అయి ఉంటే వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరమ్. స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఫంక్షన్ f of t equals to f of p and g of t is equals to f of t minus a when t greater than a అయినప్పుడు, if t less than a అయితే 0 అని రాసుకోవాలి. దెన్ ప్రూవ్ దట్, ఏమని ప్రూవ్ చేయాలి? లాప్లాస్ ఆఫ్ g of t is equals to e power minus ap into f of p అని ప్రూవ్ చేయాలి. సో ఇది సెకండ్ షిఫ్టింగ్ థియరమ్ ప్రూఫ్. ఫస్ట్ ఇచ్చింటి రాసుకుందాం. గివెన్ దట్ ఏమిచ్చాడు? లాప్లాస్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి అని ఇచ్చాడు. వీ హ్యావ్ ద ఫార్ములా. అదేంటంటే బై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ ప్రకారం లాప్లాస్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt into f of t dt. ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఈ థియరమ్ని ప్రూవ్ చేద్దాం. Take LHS, that is Laplace of g of t. Laplace of g of t is equals to integral 0 to infinity e power minus pt into g of t dt. ఈ ఫంక్షన్ మనం రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఎందుకంటే మనకు రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే t లెస్ దెన్ ఏ అయినప్పుడు ఒకటి, t గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు ఇంకొకటి. నౌ ఇంటిగ్రల్ 0 to a e power minus pt into 0 into dt. ఇది ఎప్పుడు రాసుకోవాలి? t లెస్ దెన్ ఏ అయినప్పుడు. అలాగే సెకండ్ది ఇంటిగ్రల్ a to infinity e power minus pt into f of t minus a dt. ఇది ఎప్పుడు రాసుకోవాలి? t గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు. సో ఈ రెండు కండిషన్ బేస్ చేసుకొని మనం ఈ రెండు స్టేట్మెంట్ని విడదీసి రాసాం. నెక్స్ట్ పాయింట్లో ఎనీథింగ్ ఇంటూ 0 ఈక్వల్స్ టు 0. సో 0 రాసుకున్నాం. ప్లస్ ఇంటిగ్రల్ a టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt f ఆఫ్ t మైనస్ a dt. ఈ స్టెప్ ఇలాగే రాసాం. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ g ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t మైనస్ a dt. సో 0ని రిమూవ్ చేసేసి ఇది రాసేసుకున్నాం. లెట్ x ఈక్వల్స్ టు t మైనస్ a అని పెట్టుకుందాం. x ఈక్వల్ టు టీ మైనస్ ఏ అని తీసుకున్నాం. ఏ అటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే టీ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేద్దాం. దట్ ఈస్ dt ఈజ్ ఈక్వల్స్ టు dx ప్లస్ 0. 0 ఎందుకైంది? ఏ కాన్స్టెంట్ని మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు 0కి ఈక్వల్. సో 0 రాసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి? dt ఈక్వల్స్ టు dx. dt ఈక్వల్స్ టు dx. Now Laplace of g of t is equals to integral a to infinity e power minus p of x plus a into f of x dx. x plus a ని ఎందుకు రాసుకున్నాం? f of t ప్లేస్లో x plus a ని రాసేసుకున్నాం మనం. అంతే కదా, t ప్లేస్లో x plus a ని రాసేసుకున్నాం. Now Laplace of g of t is equals to integral a to infinity e power minus pa into e power minus px into f of x dx. ఇలా రెండిట్లా కన్వర్ట్ చేసుకున్నాం మనం. ఈ పవర్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏని ఈ పవర్ మైనస్ పిఏ అండ్ ఈ పవర్ మైనస్ పిఎక్స్ లాగా రాసేసుకున్నాం బై ఎక్స్పోనెన్షియల్ మల్టిప్లికేషన్ థియరం ప్రకారం. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ పిఏ అనేది ఏంటి? కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ని బయటకు తీసేసినాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ a టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ px f of x dx. దీన్ని ఇలాగే ఇంటిగ్రల్ లోపలనే రాసేసుకున్నాం. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ g of t ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ ap ఇంటూ ఇంటిగ్రల్ a టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ px f of x dx. ఈ స్టెప్ని ఇలాగే రాసేసుకున్నాం. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ g of t ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ ap f of p.
ఎఫ్ ఆఫ్ పి ఎందుకు రాసుకున్నాం? సిన్స్ బికాస్ వీ హ్యావ్ ద డెఫినేషన్, ఐ మీన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ ప్రకారం ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి. ఎఫ్ ఆఫ్ పి అవుతుంది. హెన్స్ లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. ఎఫ్ ఆఫ్ పి ఫ్రెండ్స్, ఇదే కదా మనం రాబట్టాల్సింది. హెన్స్ ద థియరం ఈజ్ ప్రూవ్డ్. సో సెకండ్ షిఫ్టింగ్ థియరం ఈజ్ proved. Okay friends, this is the second shifting theorem. I hope you understand. And ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.